నమస్తే. నమస్తే. బాబు ఒక టీవీ బుక్. అలాగే సార్. ఏమైంది? ఆ దుబాయ్ సైట్కి కావేరీ ఫోటో నచ్చిందట. ఎంత ఇస్తా అన్నాడు? 5. మరీ ఎంత తక్కువ? పెళ్ళైన ఆడది కదా, అదే పెళ్లి కాని గుంటనుకో రేటు 10 లక్షలు బరికేది. టీ తీసుకోండి సార్. డబ్బులు ఎప్పుడు ఇస్తా అన్నాడు? మామూలే, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక దాన్ని ఎయిర్పోర్ట్లో అప్పగించే ముందు. ప్రాబ్లం ఏం రాదు కదా? ఇదిగో సుధాకర్, ఈ పని నీకు కొత్త, నాకు 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్. ఈ 10 ఏళ్లలో ఎంతమంది ఆడవాళ్లను దుబాయ్ ఫ్లైట్ ఎక్కించలేదు? కావేరి నువ్వు అనుకున్నంత అమాయకురాలేం కాదు, కాస్త కేర్ఫుల్గా ఉండాలి. చూడు, ఎంతలావు గుమ్మడికాయ అయినా కత్తిపేటకు లోకువే అన్నట్టు ఎన్ని తెలివితేటలున్న ఆడదైనా సరే ఒక్కసారి మన గ్రిప్పులోకి వచ్చాక గిల్ల 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 కొట్టుకోవాలి తప్ప తప్పించుకునే ఛాన్సే లేదు ప్రాణాలతో ఉండగా. హాయ్, అయితే ఇక విమానం ఎక్కేయడమేనన్నమాట. కావేరి, కానీ ఓ మాట గుర్తుంచుకో, నువ్వు విమానం ఎక్కేంత వరకు ఈ సంగతి ఎవ్వరికి చెప్పకూడదు, సరేనా? ఏ చెప్తే? ఏంటి ఈ సంగతి మీ మావయ్యకి తెలిస్తే, మీ ఆయనకి తెలిస్తే? అమ్మో, మరి అందుకే ఎవ్వరికి చెప్పకూడదు అని. సరే సరే. కావేరి, దుబాయ్లో నీకు ఉద్యోగం సంపాదించడానికి నేనెంత కష్టపడుతున్నానో తెలుసా? కుక్కతో ఒక వంకర అన్నట్టు మిగతా అన్ని విషయాల్లోనే నువ్వు మంచోడివే, ఈ ఒక్క విషయంలోనే తప్పేంటట? తప్పున్నారా? కళ్ళు పోతాయి. అయితే సర్లే. ఇదిగో, అలా ఏడు మొహం పెట్టుకు. నేను దుబాయ్లో స్థిరపడగానే నీకు ఓ మంచి ఉద్యోగం చూసి పెడతాను. నువ్వు నాకు చూసి పెట్టిన లాంటి ఉద్యోగమే. నేను నీకు చూసి పెట్టిన లాంటి ఉద్యోగమా? ఏ వద్దా? ఎందుకొద్దు? కావాలి. ఇదిగో, ఆ శృతి నీ గురించి ఎంత చెడ్డగా మాట్లాడినా నేనింకా నీ ఇంట్లోనే ఎందుకున్నానో తెలుసా? నువ్వు చెడ్డగా కనిపించే మంచోడివి. తప్పు వద్దు అంటే ఆగిపోయేంత బుద్ధిమంతుడివి. నా మంచితనం గురించి నీకు ముందు తెలుస్తుందిలే. మాట్లాడవేంటి? అబ్బే ఏం లేదు. కావేరి, మరో మాట, నువ్వు దుబాయ్లో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నట్టు ఊళ్ళో ఉన్న మీ అమ్మగారికి కూడా తెలియకూడదు, సరేనా? ఓ, నేనెందుకు చెప్తాను? మా అమ్మకే కాదు, ఇరుగమ్మకి పొరుగమ్మకి ఎవ్వరికీ చెప్పను. చెప్తే చుప్పనది మొహాలు కుళ్ళుకుంటారు. అవునవును, నిజంగానే నువ్వు చాలా క్లెవర్. నా కాళ్ల మీద నేను నిలబడ్డాక వేలకు వేలు సంపాదించిన తర్వాత దుబాయ్ నుంచి విమానంలో దిగి మా అమ్మకి ఫోన్ చేసి అప్పుడు చెప్తాను, అమ్మ చూడవే నీ కూతురు ఎంత గొప్పగా ఎదిగిపోయిందో అని. నీ అంకమ్మ, నువ్వు దుబాయ్కి వెళ్ళాక ఫోన్ చేసే ఛాన్సే కాదే, నోరెత్తే ఛాన్సే ఉండదు. అసలు నీ అడ్రస్సే ఎవడికి తెలియదు. ఇప్పుడు చెప్పండి సార్, నాతో ఏదో మాట్లాడాలన్నారు. పల్లవి, నేను చెప్పబోయే విషయాన్ని విన్నాక నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఏం ఫీల్ అవ్వను, చెప్పండి. పల్లవి, నీకు నా మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? ఎలాంటి ఒపీనియన్ అంటే? అదే, నీ ప్రవర్తనకి అర్థం ఏంటి అని. అవసరం ఉన్నా లేకపోయినా తరచూ నువ్వు నా ఆఫీస్కి రావడం, హోటల్కి వెళ్దామా సినిమాకి వెళ్దామా అని నన్ను. అవును, అడిగాను. నీ మీద ఇష్టం కాబట్టి అడిగాను. సో వాట్? మోహన్ గారు, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోలా మాట్లాడటం నా వల్ల కాదు. నాకు మీరంటే ఇష్టం. దయచేసి ఎందుకని మాత్రం అడగండి. కొన్ని ఇష్టాలకి రీజన్స్ ఉండవు. కానీ పల్లవి, నిన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. తెలుసు. నేను పెళ్ళైన వాణ్ణి, ఒకసారి కాదు 2 సార్లు. అది కూడా తెలుసు. మరి అన్నీ తెలుసు కూడా. అన్నీ తెలిసి కూడా నీకేమైనా మెంటలా అంటారు, అంతేనా? అది కాదు పల్లవి. ప్లీజ్ దయచేసి నన్ను చెప్పనివ్వండి. ఒక ఆడది ఒక మగాన్ని ఇష్టపడకపోవటానికి కారణాలు చెప్పమంటే 1 కాదు 100 కారణాలు చెప్తుంది. కానీ అదే ఆడదాన్ని నీకు ఫలానా మగవాడే ఎందుకు ఇష్టమని అడిగితే మాత్రం 1 కారణం కూడా చెప్పలేదు. ఎందుకంటే లవ్ హ్యాస్ నో రీజన్, లవ్ హ్యాస్ నో సీజన్. లవ్, ఇది లవ్ కాదు, పిచ్చి. ఎస్,
పిచ్చని నాకు తెలుసు. మరొకరికి సొంతమైపోయిన మిమ్మల్ని నేను అందుకోలేనని కూడా నాకు తెలుసు. కానీ మనసు మాట వింటేగా. పల్లవి, చైల్డిష్గా మాట్లాడుకో. ఇష్టపడడం వేరు, జీవితాన్ని పంచుకోవడం వేరు. నీకు తెలుసు, సంధ్య నేను దూరం చేసుకోలేని నా గతం అయితే, కావేరి ఏనాటికైనా తన తప్పు తెలుసుకొని నాకు దగ్గరికి కావాల్సిన వర్తమానం. అలాంటిది నువ్వు తప్పు తప్పు పల్లవి. తెలుసు, నేను తప్పు చేస్తున్నానని తెలుసు, నాది అత్యాశే అని తెలుసు. కానీ ఏం చేయను, మీరంటే నాకు. పల్లవి, నీకు నా మీద ఇలాంటి అభిప్రాయం ఉందన్న అనుమానంతోనే నీతో మాట్లాడడానికి ఇక్కడికి రమ్మన్నాను. తెలుసు మోహన్ గారు, మీరేంటో నాకు తెలుసు. మీ ప్లేస్లో మరో మగవాడుంటే నా పిచ్చి ప్రేమని అవకాశంగా తీసుకొని నన్ను ఎక్స్ప్లాయిట్ చేసేవాడని కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసి కూడా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోవటం నా బలహీనత. సారీ పల్లవి, నేను హర్ట్ చేయాలని కాదు, కానీ ముందే క్లారిఫై చేయకపోతే నాకే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఒక తెలివైన ఆడపిల్లగా, నాకు ఎంతో హెల్ప్ చేసిన ఒక మంచి పిల్లగా నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. అంతేకాని పోన్లేండి, నేనేం బాధపడ్ను. బట్ అట్లీస్ట్ మనం మంచి ఫ్రెండ్స్గా కూడా ఉండలేమా? అదేంటి పల్లవి, మనం ఎప్పటికీ ఫ్రెండ్స్. పూర్ కావేరి, తనని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకు? ఈ చేతిని ఎలా వదిలిపెట్టాలా అని నేను బాధపడుతుంటే, ఇంట్లోనే ఉండే కావేరి ఈ చేతిని ఎందుకు పట్టుకోలేకపోతుందా అని. రాధా, మనిద్దరం కలిసి ఇలా షాపింగ్కి వచ్చి చాలా రోజులైంది కదూ. తొందరలోనే పండుగ వస్తుంది కదా, ఈసారి ఇద్దరం ఒకే కలర్ కాంబినేషన్ ఉన్న చీరలు కొనుక్కుందాం, సరేనా? ఏంటి రాధా, నేను ఇంత ఉత్సాహంగా మాట్లాడుతుంటే నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు? ఏమైంది నీకు? అక్క, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాను, మధు గురించి. డ్రైవర్, కారాపు. దిగురాదా. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? మధుతో నీకేంటి ప్రాబ్లం? తన ప్రవర్తన ఏం బాగలేదక్క. రాధా, ఏంటి నువ్వు అనేది? అవునక్క, ఇన్నాళ్ళు ఎందుకులే అని ఆగాను, కానీ టార్చర్ని భరించలేక. టార్చరా? ఎస్, టార్చర్. తన వంకర చూపులతో, డబుల్ మీనింగ్ మాటలతో, అవసరం లేని చనువుతో మధు నన్ను టార్చర్కి గురి చేస్తున్నాడు. నన్ను కోరుకుంటున్నానని నాతోనే చండాలంగా. రాధా, ఏంటి నువ్వు అనేది? నిజం, నా గుండెల్ని రంపపు కోత కోస్తున్న నిజాన్ని గురించే మాట్లాడుతున్నానక్క. మధు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఇండీసెంట్గా ప్రవర్తిస్తున్నాడు. నన్ను లోపరుచుకోవాలని. చాలే ఆపు. మధు నీ వెంట పడుతున్నాడా? నేను టార్చర్ పెడుతున్నాడా? నిన్ను లోపరుచుకోవాలని చూస్తున్నాడా? అనుమానించడానికి కూడా తగిన కారణం ఉండాలి. ఉంది కాబట్టి నీకు చెప్పుకుంటున్నానక్క. మధు డబుల్ గేమ్ ఆడుతున్నాడు, నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నాడు. రాధా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మధు ఏంటి నీ వెంట పడ్డవేంటి? అసలు నీకు మధు ఎవరో తెలుసా? మల్టీ మిలియనియర్, కరోడ్పతి. తను కోరుకుంటే నీకన్నా అందమైన అమ్మాయిలు కో అంటే 1 కోటి మంది క్యూలో నిలబడతారు, తెలుసా? అలాంటిది పెళ్ళయి ఒక బిడ్డకు తల్లివైన నిన్ను మధు చచ్చా. అక్క, నేను చెప్తుంది నిజం. ఏంటి నిజం? ఇంట్లో అందరూ ఉండగానే నువ్వు చెప్పిందంతా జరిగిందంటావా? చూడరాదా, మధు అమెరికాలో ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా ఉంటాడు.
ఈ జనరేషన్ కుర్రాడు కాబట్టి ఎవరైనా తెలిసిన ఆడది అందంగా కనిపిస్తే ఎంత బాగున్నారో అనడానికి బదులు హాయ్ సెక్సీ అంటాడు. అంత మాత్రానికే మిస్బిహేవ్ చేస్తున్నాడని, ఇండీసెంట్గా ప్రవర్తిస్తున్నాడని ఏవేవో ఊహించుకుని నీకు నువ్వే. అక్క, మగాడి చూపుల్లో ఆకలిని, మాటల్లో ద్వంద్వార్థాన్ని తెలుసుకోలేనంత పసిపిల్లని కాను. నేను అనేది అదే. నువ్వేమీ టీనేజ్ పిల్లవి కాదు, కాలేజ్ పిల్లవి అంతకన్నా కాదు. మధు లాంటి కుర్రాడు నీ వెంట పడ్డానికి. అక్క, నేను చెప్పేది పూర్తిగా వినకుండా. చాలు, చెప్పింది చాలు. రాధా, అదే ఇంట్లో నేను ఉంటున్నాను, నువ్వు ఉంటున్నావు. మనిద్దరం ఆయన భార్యలవని మధుకు తెలుసు. తన క్లోజ్ ఫ్రెండ్ భార్యలతో ఎలా బిహేవ్ చేయాలో మధుకు తెలుసు అనుకుంటున్నాను. అక్క, తను నాతో మిస్బిహేవ్ చేయకపోతే నేను కావాలనే కల్పించి చెప్తున్నానా నీ ఉద్దేశం? ఏమో, కల్పించి చెప్తున్నావో కావాలని చెప్తున్నావో నీకే తెలియాలి, నీ మనసుకే తెలియాలి. రాధా, అనవసరమైన అపోహలతో నీ బుర్రను పాడు చేసుకుని ఎదుటి వాళ్ళ బుర్రల్ని పాడు చేయాలనుకోకు. నాది అపోహ కాదు, నిజం. రాధా, నువ్వు చెప్పిందే నిజమైతే మధు ఎప్పుడు నాతో మిస్బిహేవ్ చేయలేదే, ఇండీసెంట్గా ప్రవర్తించలేదే. చూడు, ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోకు. ఆయనకి దగ్గర అవ్వమంటే వద్దు అంటావు. అందుకే నీలో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. అక్క, అవును, ఏదో సైకాలజీ పుస్తకంలో చదివాను. కలలు, ఊహలు, భయాలు అనేవి అణిచిపెట్టుకున్న కోరికల వల్ల ఏర్పడతాయని. అక్క, చూడు రాధా, నువ్వు అందంగా ఉంటావు, నాకన్నా అందంగా ఉంటావు, ఒప్పుకుంటాను. కానీ నీ అందాన్ని చూసి మధు లాంటి కుర్రాడు పడిపోయి పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాడంటే మాత్రం నేనే కాదు కదా, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. ఈ మాట నా దగ్గర అంటే అన్నావు గాని ఆయన దగ్గర మాత్రం అనకు, బాధపడతారు. పద, బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి కూల్గా చల్లని ఐస్ క్రీమ్ తిందాం. కూల్ బేబీ. చూసావా, విని విని మధు డైలాగ్ నాకు కూడా వచ్చేసింది. బేబీ అని సరదాగా ఆట పట్టించాడని తప్పుగా అనుకుంటే తప్పు కదూ. పద. డ్రైవర్, పోనీ. కమాన్ దాదా. అక్కడికి వచ్చిందాం, సరేనా? ఆర్డర్ చెప్పండి మేడం. చెప్పరాదా, ఏం తీసుకుందాం? నీ ఇష్టం అక్క. ఓకే, నీకు బటర్ స్కాచ్ అంటే ఇష్టం కదా, బెరర్ 2 బటర్ స్కాచ్. ఓకే మేడం. ఏంట్రాదా, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఒక్క మాట చెప్పనా, భూతద్దంలోంచి చూస్తే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు వడ్డిస్తుంటే మధు వద్దని నీ చేయి పట్టుకోవడం, నువ్వు కింద పడిపోతే మధు నీ కాళ్ళలోకి టెస్ట్ చేయడం, అన్నీ కూడా క్యాజువల్గా తీసుకుంటే క్యాజువల్గా అనిపిస్తాయి, తప్పుగా అనుకుంటే తప్పుగానే కనిపిస్తాయి.
హాయ్ లేడీస్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటి వెదర్ హాట్గా ఉందని కూల్గా ఐస్ క్రీమ్ లాగిస్తున్నారా? బెరర్, వన్ మోర్ ఐస్ క్రీమ్. ఓకే సార్. చెప్పారిగా. ఏముంది, షాపింగ్ కని వచ్చాం, ముందు రెస్టారెంట్లో దూరిపోయాం. నువ్వు ఏమైనా అనుకో హారిక, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు మహా జెలసీగా ఉంది. జెల్సీనా? ఎందుకు? సీరియస్గా తీసుకోకు. ఓకే చెప్పు. యాక్చువల్లీ ఏ మగాడికైనా ఇద్దరు భార్యలుంటే ఉప్పు నిప్పు అన్నట్టే ఉంటారు. కానీ మీరేంటి పాలు పంచదారలా కలిసిపోయారు? ఓహో, అందుకని మా మీద జెల్సీగా ఉందా? నో, మీ మీద కాదు, హారిక రాధల జంట కృష్ణుడు కిషోర్ మీద. ఏయ్ మధు, నిన్ను. ఏయ్ చిచ్చి, ఏంటి రాదా, ఏమైంది? చీచి అంటున్నావు. హా? పందికొక్క. పందికొక్క? రెస్టారెంట్లు చూడ్డానికి నీట్గా స్టైల్గా ఉంటాయి, కానీ ఏం లాభం? పందికొక్కులు కళ్ళ ముందే తిరుగుతున్నాయి. డర్టీ కల్చర్స్. హలో, ఎవరు? సరోజా. రాధా, 1 minute. చెప్పు సరోజా. కూల్ బేబీ. వావ్, వాట్ ఏ లవ్లీ సీన్. తామరాకు మీద నీటి బొట్లు రాలిపడ్డట్టు నీ బుగ్గల మీద ఈ నీటి చుక్కలు. వావ్. ఓకే, నేనే పోసాను కదా, నేనే తుడిచేస్తాను. ఏంట్రదా మంచి హీటు మీద ఉన్నట్టున్నా? కొంప తీసి మన కథంతా హారికకి చెప్పేశావా? ఏమంది? నువ్వు భ్రమపడుతున్నావు రాదా, అపార్థం చేసుకుంటున్నావు అన్నది కదూ. మధు లాంటి యంగ్ ఎలిజిబుల్ బ్యాచులర్ పెళ్ళయి ఓ బిడ్డకి తల్లివైనా నీ వెంట పడుతున్నాడంటే నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు అంది కదూ. ఐ నో, హారికే కాదు, కిషోరే కాదు, ఎవ్వరు నమ్మరు. మధు, నేను నీ ఫ్రెండ్ భార్యని. ఇలా బిహేవ్ చేయడం, నాతో ఆడుకోవడం అన్యాయం, అమానుషం. అన్యాయం, అమానుషం. ఫైన్, ఈ గొడవంతా వద్దు అనుకుంటే ఈ ఐస్ క్రీమ్ లాగా తీయగా కూల్గా ఒక్కసారి, ఒకే ఒక్కసారి అనవా? అయితే నేను మానను. మేడం, ఈ జీపీఏ ఇచ్చిన విశేష అధికారంతో ఆనంద్ బిల్డర్స్ కంపెనీ పేరు
శృతి బిల్డర్స్ కంపెనీగా మార్చండి. 2.5 కోట్ల అప్పు. ఆ భారాన్ని మోయలేక కిషోర్ రోజు రోజుకి కుంగిపోతాడు. ఏదో ఒక రోజు బ్యాంక్ మేనేజర్ నోటీస్ పంపిస్తాడు.